వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్. భారీగా పెరిగిన బంగారం ధరలు. భారత్లో తగిన ఉద్యోగాలు కల్పించడం కష్టం, సిటీ బ్యాంక్ రిపోర్ట్. మౌరిటానియా తీరంలో పడవ బోల్తా, 89 మంది మృతి. బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. పవన్ ఎఫెక్ట్, పిర్రాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు. తిరుమలలో అక్రమాలపై ఏపీ సీఎం కు బీజేపీ నేత లక్ష్మణ్ సంచలన లేఖ. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కేకే. 800 కోట్లు వసూలు చేసిన కల్కి 2988 ఏడీ. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసూద్ పెజెష్కియాన్ గెలుపొందారు. ఇస్లామిస్ట్ వాది అయిన సయీద్ జలీల్ పై గెలుపొందడంతో మసూద్ పాలన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పోలింగ్ లో పెజెష్కియాన్ కు 1.6 కోట్ల ఓట్లు రాగా సయీద్ కు 1.35 కోట్ల ఓట్లు వచ్చాయి. 3 కోట్ల మంది పోలింగ్ లో పాల్గొన్నట్టు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా మసూద్ ఎన్నికతో ఇరాన్ లో సంస్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 650 పెరిగి 67,650కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 710 పెరగడంతో 73,800 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా 1,600 పెరిగి 99,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 7% వృద్ధితో పరుగులు పెట్టినా నిరుద్యోగాన్ని అధిగమించడం కష్టమేనని సిటీ బ్యాంక్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. నిరుద్యోగ భారం తగ్గాలంటే ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నారు. కానీ ప్రస్తుత వృద్ధి ప్రకారం ఏటా 80 లక్షల నుంచి 90 లక్షల ఉద్యోగాలు మాత్రమే భారత్ సృష్టించగలదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తయారీ రంగంలో ఎగుమతుల వృద్ధిపై ఫోకస్ మొదలైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమాఫ్రికా దేశమైన మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పట్టడంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 రోజుల క్రితం సెనెగల్ గాంబియా సరిహద్దు నుంచి 170 మంది వలసదారులు పడవలో బయలుదేరారు. వీరంతా యూరోప్ కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా నైరుతి మౌరిటానియాలోని అట్లాంటిక్ తీరంలో ఈ ఘటన జరిగింది. ఇందులో 5 ఏళ్ల బాలికతో సహా 9 మందిని కోస్ట్ గార్డులు రక్షించారు. 89 మంది మృతదేహాలను వెలికి తీశారు. 70 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కృష్ణమోహన్ తో కలిపి ఇప్పటి వరకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC.
వెల్కమ్ బ్యాక్. డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురంలోని భోగాపురం ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు కొనడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయట. గతంలో ఎకరం 15 నుండి 16 లక్షలు, నేషనల్ హైవే 216కు దగ్గరలో అయితే 50 లక్షల వరకు ఉండేది. పవన్ రాకతో ఇప్పుడు ఎకరం విలువ కోటి దాటిందని, కొన్ని చోట్ల 2 నుండి 3 కోట్ల వరకు రేటు పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనేందుకు రైతుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ లేఖ రాశారు. తిరుమల దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కె కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేశవరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా 2 రోజుల క్రితమే కేకే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే కల్కి సినిమా బిజినెస్ 370 కోట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గ్రాస్ 800 కోట్లు అని చిత్ర బృందం తెలిపింది. అంటే ఈ లెక్కన ఇప్పటికే 400 కోట్ల షేర్ వచ్చేసినట్లే. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన కోదాడ నుంచి మేలచెరువు వస్తూ ఎర్రవరం స్టేజ్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలవగా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్. భారీగా పెరిగిన బంగారం ధరలు. భారత్లో తగిన ఉద్యోగాలు కల్పించడం కష్టం, సిటీ బ్యాంక్ రిపోర్ట్. మౌరిటానియా తీరంలో పడవ బోల్తా, 89 మంది మృతి. బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. పవన్ ఎఫెక్ట్, పిఠాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు. తిరుమలలో అక్రమాలపై ఏపీ సీఎం కు బీజేపీ నేత లక్ష్మణ్ సంచలన లేఖ. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కేకే. 800 కోట్లు వసూలు చేసిన కల్కి 2988 ఏడీ. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.